శైలపుత్రికి కూడా తన తండ్రి పేరు ఉంటుంది. శైలపుత్రి అంటే పర్వతాల పుత్రిక అని అర్థం. రెండవ రూపం బ్రహ్మచారిణి. ఆడపిల్లను చదవడానికి ఎలా స్కూల్ కు పంపుతారో అలా బ్రహ్మచారిని గురుకులంలో ఎక్కువగా తపస్సు చేసుకుంటూ ఉండేది. మూడవ రూపం చంద్రగంట. అమ్మవారికి ఎలా 10 చేతులు ఉంటాయో అలా ఆడపిల్ల చదువుకున్నాక పెళ్లి చేసుకున్నాక ప్రతి ఒక్క విషయంలో ఆమెకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని అర్థం. నాలుగవ రూపం కుష్మాండాదేవి. ఈ రూపం ఒక గర్భవతిని సూచిస్తుంది. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కడుపు దగ్గర ఒక కుండ పెట్టుకుని ఉంటుంది. కుండ అచ్చం గర్భవతి కడుపులా ఉంటుంది. ఐదవ రూపం స్కందమాత. ఈ రూపం ఒక ఆడపిల్ల ఇప్పుడే పిల్లవాడికి జన్మనిచ్చి చేతిలో పట్టుకుని అమ్మలా మారిన దానికి సూచన. అమ్మవారు కూడా చేతిలో కార్తికేయుడిని పట్టుకుని ఉంటుంది. ఎలా ఒక ఆడపిల్ల అమ్మగా మారిన తరువాత కొత్త శక్తితో బిడ్డకు రక్షణగా ఉంటుందో అలాగే అమ్మవారి 6వ మరియు 7వ అవతారాలు మనుషులను రక్షించడానికి ఎంతో మంది రాక్షసులని